కాంగ్రెస్ ఎస్పీకి అధికారం ఇస్తే రామాలయంపైకి బుల్డోజర్లు పంపుతారు. యూపీలోని హమీర్పూర్లో అవి ఎక్కడ వాడాలో వాళ్ళు యోగి వద్దనే నేర్చుకోవాలి మోడీ. సమాజ్వాదీ పార్టీలు అధికారంలోకి వస్తే కాంగ్రెసు అయోధ్య రాముడి గుడి మీదకి బుల్డోజర్లను పంపుతారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. రామనవమి రామ మందిరం బేకారని సమాజ్వాదీ సీనియర్ నేత అన్నారు. అదే సమయంలో రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఒకవేళ ఎస్పీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లాను మళ్ళీ టెంట్లోకి పంపుతారు, రాముడి గుడిని బుల్డోజర్లతో కూలుస్తారని ఆయన చెప్పారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలనే విషయంపై ఆ పార్టీ నేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్కి వెళ్ళి నేర్చుకోవాలన్నారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ అది రౌడీల దగ్గరికి గుండాల దగ్గరికి ఎవడైతే అల్లర్లను చేస్తారో వాళ్ళ మీదకి డైరెక్ట్గా బుల్డోజర్లు పంపడమే. తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చేటోళ్ళ ఇంటి మీదకి చేస్తారా? కాంగ్రెస్ పార్టీ దీనిపైన స్పందించాలి. లేదు, మేము అయోధ్యలో రామ మందిరం కట్టడానికి రామ మందిరానికి అనుకూలంగానే ఉన్నాము. సమాజ్వాదీ పార్టీ కూడా చెప్పాలి, మేము అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాము, ఆ గుడిని మేము ఎక్కడ వ్యతిరేకించము భవిష్యత్తులో కూడా అనేటువంటి మాట సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సినటువంటి గత్యంతరంలోకి నెట్టబడింది ఇప్పుడు. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరానికి మొదటి నుంచి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లో కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వము అయోధ్యలో రామ మందిరానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట వాస్తవము. రామసేతుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిఎంకే మాట్లాడినటువంటి మాట వాస్తవము. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటివి కాంగ్రెస్ నాయకులు కానీ సమాజ్వాదీ పార్టీ నాయకులు కానీ కోకొల్లలు కేవలము ఒక వర్గానికి సంబంధించి వాళ్లకు సంబంధించినటువంటి ఓట్లను గంపగుత్తగా కొట్టేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు. నిన్న మొన్న తెలంగాణలో కూడా చూసినాం మనం. రామ మందిరానికి వ్యతిరేకంగా రాముడికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడిన మాట స్పష్టము. రాముడికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నించినటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఈ అనుమానం వస్తున్నది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మాట పైన మాట్లాడుతుంటే రాముడి గుడికి మేము వ్యతిరేకం కాదనేటువంటి మాట చెప్పగలుగుతారా? రాముడి గుడికి మేము వ్యతిరేకం కాదని చెప్పగలుగుతారా? మేమెక్కడ కూడా రాముడి గుడికి వ్యతిరేకం కాదు, అయోధ్యలో రామ మందిరాన్ని కంటిన్యూ చేస్తాం, అయోధ్యలో రామ మందిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఇంకేమైనా చెప్పగలుగుతారా? ఇది రామ మందిరం అంశంలో ప్రతిసారి వాళ్ళ శీల పరీక్ష చేసుకోవాల్సినటువంటి గత్యంతరంలోకి మాత్రం కాంగ్రెస్ పార్టీ నెట్టబడింది. ఏది హైందవుల విశ్వాసాల విషయంలో కానీ రామ మందిర విశ్వాసం విషయంలో కానీ. ఎందుకంటే లేని సెక్యులర్ అనే పదాన్ని ఇందిరాగాంధీ భారతదేశ రాజ్యాంగంలో బలవంతంగా చొప్పించిన తర్వాత హిందువులకు అనుకూలం కాదు కాంగ్రెస్ అనేటువంటిది మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఆరోపణ. ఒక వర్గం ఓట్ల కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారనేటువంటి ఆరోపణను తుడిచిపెట్టుకోవాల్సినటువంటిది. సరే, స్థానికంగా అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తలేదా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిందా గెలవలేదంటే అది వేరే అంశం. కానీ చర్చ మాత్రం జరుగుతూనే ఉంటుంది.